సో మొత్తానికి అరవింద్ కేజ్రీవాల్కి బిగ్ రిలీఫ్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ దొరకడం, ఇంతకు ముందు కవితకు బెయిల్ రావడం, దానికన్నా ముందు మనీష్ సిసోడియాకి బెయిల్ రావడం. సో మొత్తానికి ఇప్పటి వరకు ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి వారికి ఒక్కొక్కరికి బెయిల్ రావడం అనేది కూడా జరిగింది. సో కవితకు బెయిల్ రావడంతో డెఫినెట్గా అరవింద్ కేజ్రీవాల్కి కూడా బెయిల్ వచ్చేస్తుందని చెప్పేసి అనుకున్నారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత దాదాపుగా కవితకి బెయిల్ వచ్చిన ఒక 15-20 రోజుల తర్వాత ఈరోజు అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ రావడం అనేది జరిగింది. సో ఈ విషయంలో కూడా సుప్రీంకోర్టు అలాగే ఈడీ అధికారులు కూడా సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు కూడా చెప్పారు. సో డెఫినెట్గా ఈ కేసు సంబంధించి కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడం అనేది కూడా జరిగింది. సో మరి ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఎలక్షన్స్ ఉన్నాయి త్వరలో, కొన్ని దాదాపుగా 5 రాష్ట్రాల్లో ఉన్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీతోటి ఇండి కూటమిలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో బెయిల్ రావడం, మరి పార్టీ మరింత ముందరికి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అలాగే అరవింద్ కేజ్రీవాల్ మరి అంటే ఢిల్లీ మద్యం కుంభకోణంలో సంబంధించి ఇప్పటివరకు తన పైన అభియోగాలు మాత్రమే వచ్చాయి, నేరస్తుడిగా మాత్రం పరిగణించలేదు. మరి ఈ కేసు ఇంకాస్త ముందరికి వెళ్తుందా లేకపోతే ఇంతటితోటే ఆగిపోతుందా అనేది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికి మరి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పైన మీ అభిప్రాయాలు ఏంటనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.